సో కేసులో వదిలేయడంతో పాటు 10 lakhs వచ్చినాయి అంటే తనకి. కేస్ ఫ్యాక్ట్స్ అంటే మీకు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. లాస్ట్‌లో హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. ఫ్యాక్ట్స్ ఏంటంటే ఒక ప్రొఫెసర్‌ని పాక్సో కేసులో అరెస్ట్ చేసి కన్విక్షన్ వచ్చింది. జైల్‌లో పెట్టారు. స్టోరీ ఏంటంటే ఒక 16 ఇయర్స్ అమ్మాయిని అతని దగ్గర చదువుకోవడానికి పెట్టారంట. అతను రిపీటెడ్‌గా చేశారని అతని మీద కేస్ జరిగింది. సో ఇప్పుడు హైకోర్టు ఫండమెంటల్ ఫ్యాక్ట్స్ కరెక్ట్‌గా లేవని చెప్పింది. ఏం లేవు? ఫస్ట్ థింగ్, ఆ అమ్మాయిని మెడికల్ ఎగ్జామినేషన్ చేసి శాంపిల్స్ కొన్ని తీసుకుంటే ఫోరెన్సిక్ రిపోర్ట్‌కి పంపలా. సెకండ్ థింగ్, ఏవైతే క్లాత్స్, కాంట్రాసెప్టివ్స్ ఇవన్నీ మేము రికవర్ చేసామన్నారో అవి ట్రయల్ కోర్ట్ లెవెల్‌లో అసలు ప్రొడ్యూస్ చేయలా. థర్డ్ థింగ్, ఇవి ఎవిడెన్స్ లేదు కదా. ఇప్పుడు విట్నెస్‌లు ఎవరు అంటే ఇది ట్విస్ట్. కొడుకు, సొంత కొడుకు వచ్చి మా హస్బెండ్, మా నాన్న ఇలా చేశారని వాళ్ళిద్దరూ సాక్ష్యం చెప్పారు. ఎందుకురా అంటే వాళ్ళు డివోర్స్ ప్రొసీడింగ్‌లో ఉన్నారు. అమ్మాయి ఆల్రెడీ 498 కేసు పెట్టింది అతని మీద. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ట్విస్ట్ ఏంటంటే ఈ 498 కేసు ఎవరైతే వాదిస్తున్నాడో అతనే వచ్చి స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కింద స్టేట్ నుంచి ఇతనికి అగెనిస్ట్‌గా వాదించాడు. ఇలా ఫండమెంటల్ ఫ్యాక్ట్స్ అన్ని 13 ల్యాప్సెస్ ఉన్నాయి, ఒకటి కాదు. ఇవన్నీ చూసాక హైకోర్టు ఏం చెప్పిందంటే ఇదేదో ఒక ఇరికిచ్చినట్టు అనిపిస్తుంది మాకని చెప్పి అతనికి అక్విటల్ ఇచ్చి, ఎవిడెన్స్ లేదు అక్కడ. 10 lakhs కాంపెన్సేషన్, ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకొని 15 daysలో రిపోర్టు, అండ్ ఈ అడ్వకేట్ మీద కూడా బార్ కౌన్సిల్ డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఆర్డర్ పాస్ చేసింది. సో మీరు ఎప్పుడు అడుగుతుంటారు కదా ఫాల్స్ కేసెస్ పెడితే ఏమైందని, ఇది అయితే. ఆల్రైట్, ఫాలో మీ ఫర్ మోర్.